హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు యూఎస్ టూరిస్ట్ వీసా నేను ఎలా అప్లై చేశాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఎదుర్కొన్న కష్టాలేంటి, నాకు దేనికైనా లేట్ అయిందా, రిజెక్ట్ అయిందా, అసలు వచ్చిందా లేదా, ఎందుకు యూఎస్ వీసా టూరిస్ట్ వీసా గురించి కూడా ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జస్ట్ ఒక చిన్న మిస్టేక్ చాలండి రిజెక్ట్ చేసేసి పంపించేసేయడానికి. మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలంటే అది చాలా పెద్ద విషయము. ఏం కాదులే, ఇప్పుడు H1B వీసా అలాంటి వాటిలా కాదు కదా. టూరిస్ట్ వీసా ఒకసారి ఇన్ కేస్ రిజెక్ట్ అయినా ఇంకోసారి మళ్ళీ అప్లై చేసుకుంటే ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ మన టైమ్, మన ఎఫర్ట్స్, మన మనీ అన్నీ ఎందుకు అంటే ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే కనుక అవన్నీ కూడా వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే కనుక వీసా తెచ్చుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పలేం కదండి, ఒక్కొక్కసారి మనకి ఈ టైంకే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళాల్సి రావచ్చు యూఎస్కి. ఆ టైంకి ఇన్ కేస్ వీసా రిజెక్ట్ అయితే మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోవచ్చు. ఆల్రెడీ అక్కడ చేసుకున్న ప్లాన్స్, అక్కడ ఇన్ కేస్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకున్న లీవ్స్, వాళ్ళ కంఫర్ట్స్ అన్నీ కూడా మన వీసా రిజెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకని ఫస్ట్ టైం అటెంప్ట్లో వచ్చేసేలా చేసుకోవాలి అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని టిప్స్, ట్రిక్స్ మీకు నేను చెప్తాను. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ టూరిస్ట్ వీసా విషయంలో చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. మీరు వచ్చిన వాళ్ళ దగ్గర కనుక ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్తే ఇద్దరు ముగ్గురు ఒపీనియన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అది పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం జనరల్గా యూఎస్ విజిట్ చేయాలి ఒక టూరిస్ట్లా అనుకుని వెళ్తే వాళ్ళ క్వశ్చన్స్ వేరే ఉంటాయి. లేదు వాళ్ళ పిల్లల దగ్గరికి డెలివరీస్కి కానీ వెళ్తే ఇంకొక క్వశ్చన్స్ ఉంటాయి, పేరెంట్స్ టైంకి, ఏజ్డ్ వాళ్ళకనమాట. అండ్ ఇన్ కేస్ లేదు నేను నా పిల్లల దగ్గరికి ఊరికే వెళ్తున్నాను అని చెప్పడానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారు అంటే ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి. హస్బెండ్ వస్తే కొన్ని క్వశ్చన్స్, రాకపోతే కొన్ని క్వశ్చన్స్, పిల్లలు వస్తే కొన్ని క్వశ్చన్స్. అవి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. నేను అండ్ నా ఇద్దరు అమ్మాయిలు కలిసి వెళ్ళాము, మా హస్బెండ్ రాలేదు. సో దీన్ని బట్టి మీరు ఇలా వెళ్ళాలనుకుంటే మీకు ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఏం ఇష్యూస్ వస్తాయి నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెందీ అయినా కూడా వీడియో కంప్లీట్గా చూడండి, ఏది మిస్ చేయొద్దు. నా టైంకి ఇంత క్లియర్గా నా రిక్వైర్మెంట్స్ చెప్పే వీడియో అయితే నాకు దొరకలేదు యూట్యూబ్లో. కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది. సో నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని నేను కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అవే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని నేను వెళ్ళాను. ఏ డాక్యుమెంట్స్ అవసరం, ఏవి అవసరం లేదు అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అన్నిటికంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి మన దగ్గర, అంటే విజిటర్ డాక్యుమెంట్స్, వెళ్ళే వాళ్ళ దగ్గర ఏమేం కావాలి. ఎందుకు ఇలా పర్టికులర్గా చెప్తున్నానంటే మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. 16 తీసుకున్నాను, 16 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇందులో కొన్ని అస్సలు చూడరు, కొన్ని కంపల్సరీగా చూస్తారు. అవి ఏంటి అనేది మనకి టెన్షన్ పడి అక్కడ లాస్ట్లో రిజెక్ట్ అయ్యాకంటే ఇవన్నీ పెట్టుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. మన పాస్పోర్ట్, 2 ఫోటోగ్రాఫ్స్, వీసాకి కావాలి అంటే ఏ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. యూఎస్ వీసాకి ఒక సైజ్ అనేది ఉంటుంది, అది మెన్షన్ చేసి వాళ్ళు తీస్తారు మనకి. 2 కాదు, మీరు 4 అలా పెట్టుకోండి. కన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిటెడ్ ఫామ్ DS-160 ఈచ్ అప్లికెంట్. అంటే నేను ముగ్గురు కాబట్టి ముగ్గురికి 3 కాపీస్ కావాలన్నమాట DS-160ది. వీసా ఫీ రిసిప్ట్, మనం వీసా ఫీ పే చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. అది కూడా మీ దగ్గర అప్పటి నుంచే పెట్టేసుకోండి. ఆ రిసిప్ట్ ఒక్కొక్కళ్ళకి, ముగ్గురికి కలిపి నాకు 39,000 అయ్యింది. అంటే వీసా ఫీజు ఒక్కొక్కళ్ళకి 13,000 అయినట్టుంది, ముగ్గురికి కలిపి 39,000 అయింది. సో అది వీసా ఫీజు అనమాట. ఇప్పుడు ఏమైనా పెరిగిందేమో నాకు తెలీదు. నేను యాక్చువల్గా అప్లై చేసింది కరోనా థర్డ్ వేవ్ టైంలో అప్లై చేస్తే ఆ టైంలో మనకి ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ తర్వాత అపాయింట్మెంట్ దొరికింది. ఆ టైంలో నేను ఫీజు చెప్తున్నాను. ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఈ చార్టర్డ్ అకౌంటెంట్, ఇవంతా అవసరం లేదు యాక్చువల్గా. మనకి జ్యువెలరీ, ఫ్లాట్, ల్యాండ్ ఇవన్నీ మెన్షన్ చేయక్కర్లేదు. అంటే నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ నోట్ చేసుకున్నాను, కానీ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మన సేల్ డీడ్ అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ హౌస్ అండ్ అదర్ ప్రాపర్టీస్, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా నేను తీసుకెళ్ళలేదు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, లాస్ట్ 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్. ఇన్ కేస్ మీరు కనుక వర్కింగ్ కాకపోతే మీ హస్బెండ్ డాక్యుమెంట్స్ కావాలన్నమాట. ఇవన్నీ 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్, ఇవి లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ స్టేట్మెంట్స్. ఇది నేను తీసుకెళ్ళలేదు ఎందుకంటే మాకేం లేవు కాబట్టి.
ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఆల్బమ్ ఒకటి, అంటే మీ ఇన్లాస్, మీ పేరెంట్స్, మీ పిల్లలు, మిగతా చుట్టాలు, ఇక్కడ మనం స్పెండ్ చేసిన కొన్ని మొమెంట్స్, పెళ్లి ఫొటోస్ అలాంటివైతే నేను ఒక ఆల్బమ్లా ప్రిపేర్ చేశాను. అది కూడా మేబీ అవసరం లేకపోవచ్చు. బట్ నేను సింగిల్‌గా లేడీ వెళ్తున్నాను కాబట్టి, ఇద్దరు అమ్మాయిలతో వెళ్తున్నాను కాబట్టి రిస్క్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఉండిపోతారు అనేలా ఆలోచిస్తారట. అందులోనూ హస్బెండ్ రావట్లేదు కాబట్టి. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది హస్బెండ్ రాకపోతే. సో, అందుకని నేను ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడంతా ఒక సర్కిల్ ఉంది. నాకు పేరెంట్స్ ఉన్నారు, ఇన్‌లాస్ ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికనమాట. బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలుంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. కవర్ లెటర్ యాక్చువల్‌గా అంటే ఏంటి అంటే, మనకి ఎవరైనా స్పాన్సర్ చేస్తే కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళది నేను వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను, వీళ్ళ పాస్‌పోర్ట్ నెంబర్ అది వేసి నేను మా ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాను, నేను వీళ్ళ బాధ్యత తీసుకుంటాను అనే ఎవరైనా స్పాన్సర్ లెటర్ ఇస్తే, అండ్ వాళ్ళ జాబ్, వాళ్ళ ఏదైతే ఉంటుందో డీటెయిల్స్ అవన్నీ కూడా మనకు ఒక లెటర్‌లా ఇస్తే అది కూడా ఒకటి పెట్టుకోవాలి. అండ్ నేమ్ అండ్ అడ్రస్, ఈమెయిల్ ఆఫ్ ద స్పాన్సర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నో అబ్జెక్షన్ లెటర్ ఫ్రమ్ ఫాదర్. ఇప్పుడు నా హస్బెండ్ కదా నన్ను పంపించేది. సో, తనకి మమ్మల్ని పంపించడంలో ఏ అబ్జెక్షన్ లేదని చెప్పేసి ఆయన నుంచి ఒక లెటర్ ఇవ్వాలన్నమాట. ఫాదర్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఇవంతా ఆఫీస్లో హెచ్ఆర్ ఇస్తారు వాళ్ళకి అడిగితే. ఈ పర్పస్ కోసం అంటే కనుక ఇచ్చేస్తారు. మ్యారేజ్ సర్టిఫికేట్లో కూడా నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ మాకు లేదు. అందుకని నేను అప్పుడు మాకు వెడ్డింగ్ కార్డు ఉంటే అదొకటి మాత్రం పెట్టుకున్నాను. యాక్చువల్గా అదైతే అసలు చూడలేదు మ్యారేజ్ సర్టిఫికేట్ అదిను. లెటర్ ఫ్రమ్ కిడ్ స్కూల్ అబౌట్ దేర్ క్లాస్ అండ్ ఐడి, ఇది బోనఫైడ్ సర్టిఫికేట్ లాంటిదో ఏదో ఇస్తారండి. స్కూల్కి వెళ్ళి వీసా కోసం ఒక సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఇది B1 వీసా డాక్యుమెంట్స్ అనమాట. మొత్తం ఏం కావాలి, స్పాన్సర్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇవి డాక్యుమెంటేషన్ అదంతా అయిపోయింది కదా. జస్ట్ ఇవి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇదంతా ఇందాక నేను మీకు చెప్పిన లిస్ట్. ఇవి నేను ఒక్కొక్కటి 2 డేస్ 3 డేస్ ఎక్స్ట్రాలు తీసుకున్నాను. సో ఫామ్ I-13/4 ఎఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ ఫామ్, ఇది యాక్చువల్గా నాకు ఇది లెటర్ టు ద కాన్సులేట్, ఇన్విటేషన్ లెటర్, ఐడెంటిఫికేషన్, రిలేషన్షిప్ అండ్ లీగల్ స్టేటస్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆల్ పేజెస్, ఇదొకటి నా దగ్గర ఉంది. న్యూట్రలైజేషన్ అండ్ పాస్పోర్ట్, ఇవన్నీ కూడా నాకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు పంపించారు. ఇది కనుక మీకు కష్టంగా ఉంది అంటే కనుక ఎందుకైనా మంచిది ఒక బ్రోకర్ని హెల్ప్ తీసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మనం వెళ్ళేది యూఎస్కి కాబట్టి కొంచెం డబ్బులు వేస్ట్ అయినా కూడా మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. యాక్చువల్గా నేను ఇక్కడ మీకు ఏమేమి టాపిక్స్ చెప్పాలో అవన్నీ నేను నీట్గా రాసుకొని పెట్టుకున్నాను. సో ఇవి డాక్యుమెంట్స్ అనమాట. ఇలా మీరు డాక్యుమెంట్స్ కూడా ఒక పేజ్ తీసుకొని పెట్టుకుంటే ఏదైతే మీరు పెట్టుకున్నారో అవన్నీ ఇలా టిక్ పెట్టేసుకోవచ్చు. ఏదైతే పెట్టుకోలేదో క్రాస్ పెట్టుకొని అవి కంపల్సరీగా నెక్స్ట్ చేయాల్సిన పని అని పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ ఫైల్ తీసుకున్నాను, క్లిప్ ఇలా ఉండేది, స్టేషనరీ స్టోర్స్లో దొరుకుతుంది. ఇదే మ్యాక్సిమం తీసుకోండి. ఇలా క్లిప్ ఉండి ఒక సూట్ కేసులా ఉండేది అయితే చాలా సేఫ్గా ఉంటాయి డాక్యుమెంట్స్. ఇది ఒక్కటే తీసుకెళ్ళిపోతే చాలు, ఇంకా మనకి ఏది అలౌ చేయరు ఇంటర్వ్యూ టైంలో కానీ బయోమెట్రిక్ టైంలో కానీ. సో ఇదైతే అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కూడా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అసలు ప్రతిదీ ఇలా సెగ్రిగేట్ చేసి ఎందుకు పెట్టుకున్నానంటే ఇంటర్వ్యూ టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. నేను మీకు చెప్తాను. ఇది నా బిల్ రిసిప్ట్ అనమాట. పిల్లలు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ కాపీస్ కంపల్సరీ కావాల్సిందే. నెక్స్ట్ ఏం పెట్టుకున్నాను, లెటర్ టు అమెరికన్ కాన్సులేట్ జనరల్ లెటర్ అనమాట. ఇదొకటి కావాల్సి వస్తుంది. మన అడ్రస్ అన్నీ ఇచ్చేసి, నేను ఇక్కడ నా నేమ్స్ అవి కనిపిస్తాయని చెప్పేసి నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. అండ్ ఇది ఆధార్ కార్డ్ మా హస్బెండ్ది, ఆయన కాపీ, పాస్పోర్ట్ కాపీ, ఆయన ఇందాక డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అవన్నీ 1 by 1 పెట్టుకోండి. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ దాంట్లో నేనేం పెట్టుకున్నాను, ఫీ రిసిప్ట్. తర్వాత పిల్లలవి యాక్చువల్గా నేను ఇక్కడ క్లమ్జీ చేసేసుకున్నాను, ఎందుకంటే నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇటు అటు మార్చేశాను. కానీ దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి మనం ఏమేం ఫాలో అయ్యామో అలాగే పెట్టుకోండి. అంటే మొత్తం ఫస్ట్ ఏం చేసాం, మనది ఫీ రిసిప్ట్ కావాలి. తర్వాత D-160 ఫామ్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్, ఇవే కావాలన్నమాట. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, D-160 ఫామ్ కంపల్సరీ కావాలి. యాక్చువల్గా అయితే ఇవి ఏదైతే 5 ఉన్నాయో, ఫస్ట్ 5
ఇవే కంపల్సరీ బయోమెట్రిక్ అడుగుతారు. పాస్పోర్ట్, ఫోటోగ్రాఫ్స్, కన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిటెడ్ ఫామ్, వీసా, ఫీ రిసిప్ట్, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్. కంపల్సరీ ఇది ఎంట్రీ దగ్గర చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. సో ఇది కావాల్సింది. యాక్చువల్గా నాకు హైదరాబాద్లో దొరకలేదు అపాయింట్మెంట్ అప్పుడు. మేమే అంటే ఓన్గా చేసుకున్నాము, ఏ బ్రోకర్ త్రూ వెళ్ళలేదన్నమాట. ఆ టైంలో చాలా చాలా కష్టంగా ఉందన్నమాట అపాయింట్మెంట్స్ దొరకడాలు. మొత్తం ఆల్మోస్ట్ 900 డేస్ అలా ఉండేది. సరేలే అని చెప్పేసి ఆ టైంకి ఓపెన్ అయింది ముంబైలో. సరే తర్వాత రీస్కెడ్యూల్ చేసుకుందామన్నా మాకు అస్సలు ఆ పేజ్ ఓపెన్ అవ్వలేదు. అండ్ తర్వాత వెబ్సైట్ మార్చేశారు, యూఎస్ కాన్సులేట్ వెబ్సైట్. సో మాకు ఇంకా ఆప్షన్ లేక ముంబైకే వెళ్ళాము. సో వీటిల్లో కంపల్సరీ ఏవి, ఆప్షనల్ ఏవి చెప్తాను. పాస్పోర్ట్ కంపల్సరీ, ఫోటోగ్రాఫ్స్, D-160 ఫామ్, వీసా, ఫీ రిసిప్ట్, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్. ఈ 5 మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. బయోమెట్రిక్ టైంకి కంపల్సరీ అడుగుతారు. ఇవి ఉంటే చాలు. యాక్చువల్గా బయోమెట్రిక్ టైంకి ఈ 5 తీసుకెళ్తే చాలు. బయోమెట్రిక్కి ఇంటర్వ్యూకి 1 వీక్ గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ బయోమెట్రిక్ అయిపోతుంది, 1 వీక్ తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. జనరల్గా అలాగే జరుగుతుంది. అండ్ 2 ఏ ఊర్లో వస్తాయో, అంటే ఒక్కొక్కటి ఒక ఊర్లో రాదు. ఇన్ కేస్ మీకు ముంబైలో అపాయింట్మెంట్ దొరికితే 2 అక్కడే వస్తాయి. సో నాకు అలా హైదరాబాద్లో రాలేదు, ముంబైకి వెళ్ళాల్సి వచ్చింది 2 సార్లు. 1 వీక్ గ్యాప్లో వెళ్ళాను అనమాట. బయోమెట్రిక్ వెళ్ళినప్పుడు ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు అంతే. నేను చెప్పిన 5 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. నేను కరోనా టైంలో చేసుకోవడం వల్ల 1 ఇయర్ తర్వాత ఏదో అయ్యిందనమాట. 1 ఇయర్ తర్వాత అపాయింట్మెంట్ దొరకడం వల్ల నాకు మళ్ళీ అవి మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాల్సి వచ్చింది. బయోమెట్రిక్ ఆఫీస్ బయటే, అంటే ఆ ఎంట్రన్స్ డోర్ బయట పక్కకి ఇంకొక ప్లేస్ ఉంటుంది, ఒక చిన్న ఆఫీస్ లాగా. అక్కడే మీకు ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ఏమైనా మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి అవన్నీ రికవర్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. నాకు మళ్ళీ ఇలా డాక్యుమెంట్స్ ఇలా చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళకి 3000 తీసుకున్నారు. సో నేను 9000 క్యాష్ పట్టుకెళ్ళాను, ఎందుకైనా మంచిదనేసి. బట్ అక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. బయోమెట్రిక్ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఏ ఇష్యూ ఉండదు, 99% అయిపోతుంది బయోమెట్రిక్. అండ్ అప్పుడు మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడగరు. కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం టీనేజ్ పిల్లలు అలా ఉంటే ఇంకా డిఫరెంట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది వేరే వేరే లైన్స్లో. జస్ట్ వాళ్ళకి మీరు కొంచెము ముందుగా చెప్పి పెట్టి ఉంచండి, వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యి అని చెప్పేసి కాన్సన్ట్రేషన్గా చేయమని చెప్పండి అంతే. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే కనుక నేను టూ మచ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. యాక్చువల్గా అంత అవసరం లేదు, కానీ నేను అసలు ఏ ఛాన్స్ వదలదలుచుకోలేదు. అందులోనూ నాకు వచ్చింది వేరే చోట కదా, నేను ఫ్లైట్ టికెట్స్ కూడా పెట్టుకుని వెళ్ళాను. దగ్గర నాకు వీసా ప్రాసెస్కి నాకు ఫీజు అండ్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలిపి ఒక 90,000 వరకు పడింది. యాక్చువల్గా అది హైదరాబాద్లో వచ్చుంటే నాకు ఓన్లీ వీసా ఫీజుతో సరిపోయి ఉండేది ముగ్గురికి కలిపి. సో నాకు అది ఎక్స్ట్రా కాబట్టి అందుకే నేను బ్రోకర్ని కూడా పెట్టుకోలేదు. సో ఇక్కడైనా అది కొంచెం టాలీ అవుతుందిలే ఆ ఖర్చు అని చెప్పేసి. సో ఎక్కువ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. హస్బెండ్తో వెళ్ళకపోతే కనుక ముగ్గురు ఆడవాళ్ళు వెళ్తున్నారు అనే దగ్గర కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. వెళ్ళిపోయి అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉండిపోతారని ఇలాంటివి ఏవో ఉంటాయి అనేసి విన్నాను నేను. అందులోనూ కొంచెం వయసులో ఉన్న అమ్మాయిలు వెళ్తూ ఉంటే కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే హస్బెండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చాలా అవసరం అనమాట. అందుకే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ ఫొటోస్ కానీ, నేను తిరిగి ఇక్కడికి రావడానికి నాకు చాలా సోర్సెస్ ఉన్నాయి, నేను కంపల్సరీ వచ్చేస్తానని నమ్మించడానికి ఇవన్నీ కావాలి వాళ్ళకి. సో యాన్యువల్ ప్యాకేజ్, స్పాన్సర్ చేసిన వాళ్ళ లెటర్, ఎక్కడుంటావు వెళ్ళిన తర్వాత, ఏ స్టేట్లో ఉంటావు, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తావు అనేది నాకు అడిగిన క్వశ్చన్స్ అయితే అవి. ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తావు, నేను చెప్పాను ఫ్లోరిడా, న్యూయార్క్, డిస్నీ చూడడానికి పిల్లలకి ఓర్లాండో, ఫ్లోరిడా వెళ్తున్నాము, న్యూయార్క్ వెళ్తున్నాము, ఇలా చికాగో వెళ్తున్నాము, ఇలాగని చెప్పేశాం. సో మీకు రిలేటివ్స్ ఉంటే వాళ్ళు ఎవరు అని అడుగుతారు, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అని అడుగుతారు. ఉంటే చెప్పండి, లేదంటే లేదు. తెలిస్తే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నామంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటామని చెప్పండి. ఎన్ని వీక్స్ ఉంటున్నారంటే కంపల్సరీ మనము ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఇన్ని వీక్స్ అని ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అన్ని వీక్సే రాయండి. అది కూడా మ్యాక్సిమం 6 వీక్స్ అనే రాయండి. ఒక 10 వీక్స్ అని, అంటే టూరిస్ట్ పర్పస్లో వెళ్తుంటే కనుక 6 వీక్స్ అనేది చాలు మ్యాక్సిమం అనేది. ఏదైతే అక్కడ రాస్తారో అదే మీరు చెప్పాలి కూడా. తర్వాత మీరు టికెట్ ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం, కానీ ఫస్ట్ డాక్యుమెంటేషన్లో ఉన్నదే మీరు నోటితో చెప్పేది సేమ్ అవ్వాలి. అక్కడ అస్సలు వేరే వేరే తేడాలు రాకూడదు.
సో, ఇది నన్ను అడగడంతో పాటు మీ హస్బెండ్ యాన్యువల్ ప్యాకేజ్ ఎంత అని మళ్ళీ నన్ను ఓరల్‌గా కూడా అడిగారు. ఆ ఇంటర్వ్యూయర్ యాక్చువల్‌గా మనకి ఫారినర్సే ఉంటారు. ఇండియన్స్ ఉండరు. సో, నాకైతే అమెరికనే వచ్చారు. కొరియన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కౌంట్రీస్‌లో వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో, నాకు అమెరికన్ వచ్చారు. ఇన్ కేస్ మీకు ట్రాన్స్‌లేటర్ కావాలంటే హిందీ, ఈ మరాఠీ, తెలుగు అలా పక్కన ట్రాన్స్‌లేటర్‌ని కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. మనకి యాక్సెంట్ ప్రాబ్లమ్ వస్తుందని నేను ట్రాన్స్‌లేటర్‌ని చూజ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ చూజ్ చేసుకోలేదు యాక్చువల్‌గా అయితే. లక్కీగా మనకి అర్థమైపోతుంది వాళ్ళకి కొంచెం ఇంగ్లీషు తెలిసుంటే గనక ప్రాపర్‌గా గూడా అంటే వాళ్ళంత ఫ్లూయెంట్‌గా రాకపోయినా మనకి వాళ్ళు అడిగే క్వెషన్స్ అర్థమవుతాయి. సో, యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అనేసి అడుగుతారు. అంతే. నన్నైతే ఇవే క్వెషన్స్ అడిగారు. యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత? ఎక్కడికెళ్తున్నావు? మీ ఫ్రెండ్స్ ఎక్కడుంటారు? ఏమేమి చూడాలని అనుకుంటున్నావు? ఎన్ని వీక్స్ స్టే చేయాలనుకుంటున్నావు? అండ్ ఇంకొకటి నువ్వు ఇప్పుడే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు. అది నేను యాక్చువల్‌గా ప్రిపేర్ అవ్వలేదు. మిగతావన్నీ ప్రిపేర్ అయ్యాను గానీ సో, నేను చెప్పాను నాకు ఇప్పుడే ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అయ్యాను. అండ్ నాకు నా పిల్లలకి టైం దొరికింది అని ఒక్కటే చెప్పేసాను. అప్పటికి స్పాట్‌లో అదే చెప్పాను. లక్కీగా పిల్లల్ని కూడా "నీకు ఏం చూడాలనుకుంటున్నావు?" అంటే మా కిడ్స్ చెప్పారు. "నాకు డిస్నీ చూడాలనుంది" అని ఒకళ్ళు చెప్పింది. "నాకు నయాగరా చూడాలనుందని" చెప్పింది. ఓకే అని కొంచెం జోక్ చేశారు. కొంచెం ఒకసారి గనక అతని మొహంలోంచి నవ్వొచ్చిందంటే మనకి ఇచ్చేసినట్టే స్టాంప్ వేసేసి వీసా అప్రూవ్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. ఆ సెకండ్ ఈ మొత్తం ప్రిపరేషన్ ఏదైతే ఉందో అదంతా ఒక్కసారిగా బయటపడి హాయిగా ఒక్కసారైతే నేనైతే బ్లాంక్ అయిపోయాను బయటకొచ్చే వరకు. నిజంగా వచ్చిందా లేదా అని. ఎందుకో తెలుసా? మన ముందర ఎవరైతే ఉంటారో కొంతమందికి వాళ్ళకి రిజెక్ట్ అయిన వాళ్ళని చూస్తాం. సేమ్ మనకి డ్రైవింగ్ క్లాస్ ఎలా ఉంటుంది ఇన్ కేసు కార్ డ్రైవింగ్ క్లాస్ ముందర వాళ్ళు కనుక ఫెయిల్ అయితే మనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి రిజెక్ట్ అయింది కూడా. ఎందుకు అంటే వాళ్ళు నలుగురెళ్లారు యాక్చువల్‌గా. హస్బెండ్, పిల్లలు, వైఫ్ వెళ్ళేసరికి మరి ఏమి ప్రాబ్లమ్ వచ్చిందో వాళ్ళకి తెలీదు. రిజెక్ట్ చేశారు వాళ్ళది. సో, మళ్ళీ మనం ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి చేసుకోవాలనమాట. చాలా తలనొప్పి అండ్ ఖర్చుతో కూడుకున్న విషయము. అసలు ఇంకా చెప్పక్కర్లేదు మళ్ళీ మళ్ళీ. అండ్ మన ప్లాన్స్ అంతా వెనక్కెళ్ళిపోతాయి ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే గనక. సో, ఇదండి నా వీసా ప్రాసెస్ అయితే గనక. మీకు కొంచెం ఏమన్నా హెల్ప్ అయ్యుంటే కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్‌లో చెప్పండి. నేను అక్కడ కామెంట్స్‌లో రిప్లై ఇస్తాను. అండ్ బ్రోకర్ ఫీజ్ అయితే కనుక 15,000 అడిగారు. సో, నాకది అసలు చాలా కష్టం అనిపించేసింది. అంతే మొత్తం ఎందుకంటే నాకు ముగ్గురికి కదా! సో, 45,000 అవుతుంది దగ్గర దగ్గర. అది పెడితే ఇంకొకటేదో వస్తుంది కదా! సో, అందులోనూ నేను వెంటనే వీసా రాగానే టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో, టికెట్స్ నాకు రాను పోను 1,20,000 పడింది పర్ హెడ్. సో, పిల్లలకి నాకు కలిపి దగ్గర దగ్గర 4,00,000 అయింది. అండ్ నేను వెళ్ళే ముందు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అని తీసుకున్నాను. రిలయన్స్ వాళ్ళది. జస్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనమాట. ముగ్గురికి కలిపి ఒక 4,000 అలా పడింది. అది పెట్టుకోండి ఎందుకైనా మంచిది. 6 వీక్సే కదా అని అవసరం లేదు అని అనుకోవద్దు. లక్కీగా అలాంటివి ఏం జరగవు. బట్ ఎందుకైనా మంచిది ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా ఒకటి పెట్టుకోండి. 4, 5,000లో అయిపోతుంది. అది పెట్టుకొనుంటే మనకొక ధైర్యంగా ఉంటుంది. హమ్మయ్య! ఓకే పెట్టుకున్నామని. మాక్సిమం అక్కడ మెడికల్ స్టోర్స్‌లో జనరల్ మెడిసిన్ అంతా దొరుకుతుంది. కోల్డ్, కాఫ్, ఫీవర్ మెడిసిన్ అన్నీ దొరుకుతాయి. సో, ఇష్యూ ఏమీ ఉండదు. అలర్జీ మెడిసిన్స్ దొరుకుతాయి. ఇక్కడికి మీకు ఆన్‌లైన్‌లో ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే వాళ్ళని అవైలబుల్‌గా పెట్టుకోండి. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఏదన్నా ఏ మెడిసిన్ ఇక్కడ తీసుకోవచ్చు అంటే వాళ్ళు మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కూడా అక్కడ. యాక్చువల్‌గా అక్కడ కార్టిజోన్ అని దొరుకుతూ ఉంటుంది. జనరల్ మెడిసిన్ ఏదైనా అలర్జీస్‌కి వాటికిను. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఎక్సైటెడ్‌గా వెళ్ళాను. చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేశాను. అవి ఎవరికైనా తెలిస్తే కనుక ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను ప్రతీదీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటివి చాలా చాలా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మీ ఎంకరేజ్‌మెంట్ బట్టి ఇంకా ఎక్కువగా ఎనర్జిటిక్‌గా చేస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ నేమ్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. సో, ఇవన్నీ నా లైఫ్‌లో జరిగిన సీక్రెట్స్. అంటే ఇన్ డెప్త్‌గా చెప్తూ ఉన్నాను కదా! ఇది ఎవరికీ తెలీదు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారానే మీ అందరికీ చెప్తున్నాను. ఓకేనా? బాయ్. అండ్ ఇంకో మాట నేను దీనికి పార్ట్ 2 కూడా చేస్తానండి. ఎందుకంటే అక్కడ ఇమ్మిగ్రేషన్‌లో ఏమడిగారు? అక్కడ ఏమన్నా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా? ఏమేమి కావాలి? అన్నీ చెప్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి.